skills you have. ఈ రోజు వచ్చేసి మనం క్వాలిటీ అష్యూరెన్స్ గురించి చూస్తున్నాం. అమెజాన్ ద్వారా అనలిస్ట్ అన్నది. దాంట్లో 2000 ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే 2001 నుంచి 2004 వరకు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. హూ హ్యాడ్ బిలో 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ డేటా ఎస్యూఎన్సీ గురించి బాగా తెలిసి ఉండాలి. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దాని మీద క్వశ్చన్స్ అడిగేది. అండ్ విబిఏ ఎంఎస్ ఎక్సెల్ మీద కొంచెం ఎక్కువ డీప్గా వర్కౌట్ చేసి ఉంటే ఇంకొంచెం ప్లస్ అవుతుంది. దీనికి వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీస్ అండ్ రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ అన్నది ఇంగ్లీష్లో కొంచెం గట్టిగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ ప్రొడక్ట్ అప్లికేషన్స్ మీద కొంచెం వర్క్ ఉండాలి. ప్రొడక్ట్ అప్లికేషన్స్ మీద మైక్రో మీద ఎక్సెల్ మీద వర్క్ చేయడం అండ్ ప్రిఫరబుల్ బాగా విబిఏ మ్యాక్రోస్ అండ్ ఎస్క్యూఎల్ బాగా డీప్గా వచ్చి ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి తమిళనాడు, చెన్నై. అండ్ యా టెస్ట్ అన్నది వెంటనే వస్తుంది. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో దాని వెంటనే మీకు టెస్ట్ గురించి వస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. అప్లై నౌ. గూగుల్ మోస్ట్ ఆఫ్ మ్యాండేటరీ రిఫరబుల్. ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా దాని వెబ్ అప్లికేషన్లోకి డైరెక్ట్ చేస్తుంది. సో వీ నీడ్ టు ఎంటర్ అవర్ డీటెయిల్స్. నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మన కంట్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ అడ్రస్ లైన్, సిటీ, పిన్ కోడ్, కంట్రీ, రిలీజియన్. మనం ఇక్కడ కంట్రీ రిలీజియన్ ఇండియా ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ స్టేట్స్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. సో నో ఇష్యూస్. ఆఫ్టర్ సేవ్ అండ్ కంటిన్యూ. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్? ఎస్. ప్రిఫర్డ్ వర్కింగ్ లొకేషన్ చెన్నై ఆర్ ఇది చెన్నై కాబట్టి చెన్నై పెట్టుకుంటే బెటర్ ఈ రోల్కి. తర్వాత అమెజాన్ దేని ద్వారా చూసారనుకుంటే ఏదో ఒకటి పెట్టండి. లైక్ అమెజాన్ కెరియర్ సెంటర్ అని చెప్పి జాబ్స్ అని పెట్టండి. కంటిన్యూ. హౌ మెనీ years of work experience do you have? 0 to 2. Please provide the name of your current employee followed. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి. ప్రైమరీ అండ్ సెకండరీ అంటే ఫస్ట్ మెయిన్లీ MySQL ఉన్న వాళ్ళు MySQL పెట్టండి. ఆర్ ఒరాకిల్ ఆర్ డేటాబేస్ దేనికి సంబంధించిన డేటాబేస్ దాని మీద ఉంటే అది పెట్టండి. బెస్ట్ ఆఫ్ అవుద్ది. తర్వాత విబిఏ కూడా పెట్టుకోండి. అదేం పెద్ద మ్యాటర్ కాదు. కొంచెం గట్టిగా రాని వాళ్ళు ఉంటే కొంచెం స్ట్రాంగ్గా కూర్చుంటే వచ్చేస్తుంది. మైక్రో. తర్వాత మన స్కిల్స్ అన్నవి యాడ్ చేసుకోండి. పైథాన్, జావాస్క్రిప్ట్. యా కంటిన్యూ. యాజ్ వెల్ యాజ్ మనది హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నది ఒకటి పెడితే సరిపోతుంది. స్కూల్ నేమ్, ఏరియా ఆఫ్ ద స్టడీ, ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్, ఇవన్నీ పెట్టుకుంటూ రావాలి. ఇఫ్ మీ కాలేజ్ లిస్ట్లో లేకపోతే అదర్ అన్న ఆప్షన్ బెస్ట్. మన కాలేజ్ నేమ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేసుకుంటానికి వస్తుంది. ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్? నో. వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్? లెస్ దాన్ 1 year ago. Have you had relevant on internship professional experience?
నో ఫ్రెషర్ అయితే నో పెట్టండి. ఆర్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటర్న్షిప్ ఎస్క్యూఎల్ మీద లేకపోతే విబిఐ మ్యాక్రోస్ మీద డేటాబేస్ మీద అనలిస్ట్ కింద ఏమైనా వర్క్ చేస్తే పెట్టండి. తర్వాత జాబ్ స్పెసిఫికేషన్స్. డూ యూ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ? ఎస్. Do you speak right English? Yes. Do you have experience with Microsoft Office product and applications? Yes. Do you have experience with Excel? X. Yeah. Work eligibilities. Have you previously applied to Amazon or Amazon software? Child companies కన్నా అమెజాన్ కన్నా నేను అప్లై చేశారేమో అడుగుతున్నారు. నో. హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ అప్లైడ్ బై అమెజాన్ ఇంక్లూడింగ్ అమెజాన్ సబ్సిడరీస్? నో. ఆర్ యూ సబ్జెక్ట్ ఆఫ్ అగ్రిమెంట్స్ అండ్ మీ మీద ఏమన్నా కంప్లైంట్స్ అన్నా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. నో. బై ద్వారా అమెజాన్ ద్వారా ఎనీ రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి. డూ యూ నీడ్ ఆర్ విల్ యూ నీడ్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ ఇమిగ్రేషన్? ఎస్. Are you living or currently physically located in the certain countries or regions? No. యాజ్ ఆఫ్ మనం ఇండియా అన్నప్పుడు మనం యూకేరియన్ వాటిల్లో లేవు, ఎందుకంటే వాటితో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, కంట్రీ ఇష్యూస్. అందుకు విచ్ కంట్రీ అంటే సిన్స్ అబ్టైన్ మోస్ట్ రీసెంట్ సిటిజన్షిప్ టు యూ ఆఫ్టర్ బికమ్ పర్మనెంట్ రెసిడెన్సీ డోంట్ ఇంక్లూడ్ టెంపరీ. ఎస్. నో. నో. ఇక్కడ మన ఈ యాజ్ మచ్ యాజ్ ఇస్తే బెటర్. రెజ్యూమ్ అన్నది మనం ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమ్ ఇస్తేనే బెటర్ అనమాట, ఎందుకంటే మనకు కొంచెం ప్రిఫరెన్స్ అన్నది ఉంటుంది. యా, రెజ్యూమ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే. I have completed the application or recruiting process. Gender male. Ex-militarian? No. Are you a member of reserve force of your country? No. Are you a military sports? No. అంతా ఒకసారి చూసుకోండి, ప్రతిదీ ఏమన్నా డౌట్ ఉంటే అక్కడే ఎడిట్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సబ్మిట్ అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసేసినాక మనకు ఒక మెయిల్ వస్తుంది, నో రిప్లై అన్న బాట్ దగ్గర నుంచి, ఆటోమేటిక్ అసైన్మెంట్ అని ముందే చెప్పాగా. సో అప్లై చేసిన వెంటనే అసైన్మెంట్ అన్నది వచ్చేస్తుంది. అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే స్టార్ట్ మై అసైన్మెంట్ అంటే ఆటోమేటిక్ ఆ వెబ్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళిపోద్ది. అండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేశాక 1 or 2 weeksలో మీకు ఏ అప్డేట్ అన్నది వచ్చేస్తుంది, రిజెక్ట్ అయిందా లేకపోతే ఏమైందని. మోస్ట్ ఆఫ్ స్కిల్స్ మీద ఉంటుంది, ఎస్క్యూఎల్ మీదను, విబిఏ మీద అండ్ ఇంగ్లీష్ మీద కొన్ని ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.